హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు పండు మిరపకాయల పచ్చడి చేద్దామని మా పెరట్లో ఉన్న మిరపకాయల చెట్టు దగ్గరికి వెళ్ళి పండు మిరపకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పండు మిర్చి పచ్చడి చేయడానికి పండు మిరపకాయలు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు ఉంటే చాలండి. పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో పండు మిరపకాయల్ని వేసుకోవాలి. అందులోనే మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాక అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెత్తగా కాకుండా కొంచెం గారగారగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మెత్తగా అయితే బాగోదు, కొంచెం గారగారగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి మనం పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆయిల్ వేసుకున్నాక అందులోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న పోపుల్ని వేసేయాలి. పోపులు వేసాక అవి బాగా వేగాలండి. అవి బాగా వేగాక అందులో ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా రెడీ అయిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ మిరపకాయలు మాడిపోతాయి కదా, అందుకని కలుపుకోవాలి. పోపు బాగా వేగాక అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని ఇందులో వేసేయాలండి. వేసాక బాగా ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి. ఎంత వేగితే అంత టేస్ట్ అనమాట. చూడండి నేను ఎలా చేస్తున్నానో. చూడండి ఫ్రెండ్స్, ఇంత బాగా వస్తుంది. మనం చక్కగా కానీ ఆయిల్లో వేయించుకుంటే ఎంత బాగా వచ్చిందో. అస్సలు ఇది ఉంటే ఏ కూరలో అవసరం లేదండి. ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు ఇలా మీరు ట్రై చేసి పెట్టుకుంటే గిన్నెడు అన్నం తినేస్తారు ఫ్రెండ్స్. బాయ్ అండి.